ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ అలానే కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సిఎస్కే బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆ జట్టులో ఏ ఒక్క ఆటగాడు కూడా ఆఫ్ సెంచర్ చేయలేకపోయారు. సిఎస్కే వికెట్లు పేగ ముక్కల్లా వెనువెంటనే పడిపోయాయి. ఈ క్రమంలో సిఎస్కే 103 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో కేకేఆర్ అద్భుతంగా రాణించి 8 వికెట్ల తేడాతో మ్యాచ్ను గెలుచుకుంది. ఓటమి అనంతరం కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక ప్రకటన చేశాడు. ఈ మ్యాచ్లో ఎందుకు ఓడిపోయామో ఎంఎస్ ధోని చెప్పుకొచ్చాడు. అయితే కేకేఆర్ చేతిలో ఓటమి తర్వాత చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని చాలా నిరాశ చెందాడు. కొన్ని మ్యాచ్లలో జట్లు తన ప్రదర్శనకు తగ్గట్టుగా ఆడలేకపోతుందని ధోని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తన జట్టు సాధించాల్సిన పరుగులు చేయలేకపోతుందని ధోని అంగీకరించాడు. సిఎస్కే జట్టుకు ఒక పెద్ద భాగస్వామ్యం కూడా లభించలేదు. పవర్ ప్లేలో జట్టు 31 పరుగులు మాత్రమే చేయగలిగిందని ధోని చెప్పుకొచ్చాడు. ఓపెనింగ్ బ్యాటర్ల గురించి ధోని మాట్లాడుతూ రచిన్ రవీంద్ర, దేవన్ కాన్వే ఇద్దరు అద్భుతమైన బ్యాటర్లు అని చెప్పుకొచ్చాడు. కానీ ఈ మ్యాచ్లో వారు బాగా రాణించలేకపోయారు. మా ఓపెనర్లు మంచి ఓపెనర్లు, వారు ప్రామాణికమైన క్రికెట్ షాట్లు ఆడుతారు, వారు లైన్ దాటి కొట్టడానికి ప్రయత్నించరు అంటూ ధోని ఓపెనింగ్ బ్యాటర్లపై విమర్శలు గుప్పించాడు. ఓపెనింగ్ బ్యాటర్లు రిస్క్ చేసుకుని షాట్లు ఆడాల్సి ఉంటుందని ధోని తన ప్రకటన ద్వారా స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్ కెప్టెన్సీ ఎంఎస్ ధోనికి మంచిగా కలిసి రాలేదు. టాస్ ఓడిన తర్వాత జట్టుకు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. కానీ ఆ జట్టు ఇబ్బంది పడుతూనే ఉంది. ధోని స్వయంగా 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ధోని 4 బంతులు ఆడి కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సునీల్ నారాయణ్ ధోనిని ఎల్బిడబ్ల్యూ అవుట్ చేశాడు. అంపైర్ నిర్ణయంతో ఎంఎస్ ధోని అంగీకరించలేకపోయాడు. ధోని డిఆర్ఎస్ కూడా తీసుకున్నాడు. కానీ థర్డ్ అంపైర్ ధోనిని అవుట్గా ప్రకటించాడు. ఇక చివరికి మొదటి బ్యాటింగ్ చేసిన సిఎస్కే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులోని ఏ బ్యాటర్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఓపెనర్ రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 4 పరుగులు చేసి పెవిలియన్కు తిరిగి వచ్చాడు. డేవన్ కాన్వే 11 బంతుల్లో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీని తర్వాత రాహుల్ త్రిపాఠి 22 బంతుల్లో 16 పరుగులు చేసి నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడి సునీల్ నారాయణ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక సిఎస్కే తరఫున విజయ్ శంకర్ 29 పరుగులు, శివం దూబే 31 పరుగులు చేసి అధిక పరుగులు చేసిన వారిగా నిలిచారు. ఇక వారి కారణంగానే సిఎస్కే కనీసం 103 పరుగులు చేయగలిగింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే కేకేఆర్ తరఫున సునీల్ నారాయణ్ 44 పరుగులు చేసి అత్యధిక స్కోర్ సాధించాడు.